పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూసినా కూడా నా హిందూ, నా ముస్లిం, నా క్రిస్టియన్ అంటూనే ఉంటారు. ఆయన భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశం ఉన్నది, అలాగే ఉండనివ్వండి. కులాలు మతాలు మధ్యన చిచ్చులు పెట్టకండి. ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టొద్దు, ముస్లిం మైనార్టీలను చిన్నచూపు చూడొద్దు. అదేవిధంగా బీసీ మిగతా వర్గాల వాళ్ళని ధనికులు అని చెప్పేసి అనే వర్గాల్లో పేదలు ఉన్నారు, బీసీలు అనేవాళ్ళు అనగారిపోయారు. ప్రతి ఒక్కరికి సమన్యాయం చెయ్యండి అని చెప్పే ప్రతి చోట చెప్తారు తప్ప ఎక్కడా కూడా నేను ఒక హిందూని, నేను ఒక హిందూ కిందే ఉంటాను, లేకపోతే సనాతన ధర్మం అంటే హిందుత్వం అని చెప్పి ఎక్కడా కూడా ఆయన రెచ్చగొట్టలేదు. కానీ రెచ్చగొట్టారు. ఆయన క్షమాపణలు చెప్పాలని కొంతమంది, పవన్ కళ్యాణ్ దేశానికి ముప్పు అని కొంతమంది, పవన్ కళ్యాణ్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ముప్పు అని కొంతమంది, ఎన్నెన్నో నరవలేని నాలుగులు మాట్లాడుతున్నాయి. అందరికీ చెంపబెట్టుగా ఎప్పటికప్పుడు ప్రజలే తీర్పునిస్తున్నారు. ఎప్పుడూ లేని మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపించారు ప్రజలు, పిఠాపురం ప్రజలు. సరే, పిఠాపురం ప్రజలు వదిలేయండి, ఓటు చేయలేమని అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇచ్చిన పిలుపుతోటి కూటమి గవర్నమెంట్